నేను చేయలేదని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. మరి నువ్వెందుకు కూడా తిరుగుతున్నావు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, లేదా నీకు ఇస్తాను ప్యాకేజ్ ఇవ్వలేదా, లేదా నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు. నిజమే, నేను కూడా బుద్ధి గడ్డిని 5 కోట్లకు 50 లక్షల చొప్పున కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు 9 సంవత్సరాలు ఈడీ కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాల్ విసురుతున్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో ఫోన్ చేపించు టీకారెడ్డి తోటి మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మడే మత్తయ్యను అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ పోర్టల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మొత్తాన్ని సరెండర్ కావద్దని చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి సతీమణి తోటి గీతారెడ్డి తోటి ఇదే జిమ్మెబాబు అనే వ్యక్తి అయితే ప్రజాస్వామ్యయుతంగా తప్పు ఓటు కేసు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు గాని లోకేష్ గాని అప్పుడున్న పోలీసు యంత్రాంగం గాని. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనకమేడల అని చెప్పి ఒక అడ్వకేట్, సాధారణ అడ్వకేట్ ఆయన రాజ్యసభ సీటు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు కానీ ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెర్రపల్లి జైలు అని కొంట ఉండి పెట్టిన ఒక జీవిత ఖైదీ, ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే మనకి క్షమాభిక్ష పెట్టింది. ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు, కానీ నిన్న ఆల్రెడీ పేపర్లు చెప్తున్నాను. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా కూడా ఎట్లా తెలుసుకోలేదు. ఎందుకంటే నా వాంగ్మూలము, నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోసిపుట్టి చేసి క్లీన్ చిట్ ఇచ్చి కేసులు కొట్టేసి స్పాష్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈ రోజు ఎక్కడున్నారండి? రండి మీడియా ద్వారా పోదాం, ఇక్కడ లైవ్ పెట్టుకుని పోదాం. బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఉన్నాడు. ఎట్లా ఉంటాడు? హూ ఇస్ శివశంకర్? తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పనిచేసిన ఐపీఎస్లు లేరా? కాంగ్రెస్ ప్రభుత్వంతో అనుకూలంగా పనిచేసిన జడ్జీలు లేరా? ఈ శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్ట్, కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే ఇది రాష్ట్రమా? రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో పనిచేసుకుంటాను వాటిని పెట్టుకోవడమా? అంటే చీఫ్ జస్టిస్లకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వడంలో కూడా కుమ్మక్కై నేటికి చంద్రబాబు కన్సర్న్లతో నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, దర్యాప్తు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేయి, లేదా నువ్వన్నట్టుగా నీకు ఇబ్బంది వద్దు, నాకు ఇబ్బంది వద్దు. మీడియా ముఖంగా నేను ఒప్పుకున్నా. నేను కూడా కేసులో ఏం పోలేదని చెప్తా, నాకు సంబంధం లేదంట. నేను ఉద్యోగం ఏదో మత ప్రచారం పోయాను, ఏమైనా దగ్గరికి ఏ చంద్రబాబు కలవలేదు, ఏమైనా అన్ని మీరు అనుకూలంగా నేను ఒప్పుకుంటా. కానీ నాకు జరిగిన, నా కుటుంబానికి జరిగిన నష్టపరిహారాన్ని నువ్వు అధికారికంగా ఇస్తావా, అనధికారికంగా ఇస్తావా? నీకు ఓపుకుంటే అరే నిజమే అని చెప్పి నన్ను హక్కు వరద బాధితున్న వాళ్ళని పరామర్శిస్తున్నా, నన్ను కూడా పరామర్శించి నాకు కూడా ఏదైనా సాయం చేయి, లేదా నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి దర్యాప్తు జరిపించి ఫోన్